ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జామదుంపలు పులుసు పెట్టుకుంటున్నానండి. దీనికోసం ఏం చేయాలంటే, జామదుంపలు భూమిలో కదా లోపల ఉంటాయి కాబట్టి మట్టి ఉంటుంది. బాగా వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకుని క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కడిగి శుభ్రం చేసినటువంటి ఎండురొయ్యలు తీసుకోండి. ఒక బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ పోసుకుని వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలు ఫస్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అవి వేగనివ్వండి నూనెలో. నేను వాడేది గానుగ నూనె కాబట్టి ఆ స్ట్రక్చర్ అలా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు అలా తిప్పుకోండి. ఈలోపు మనం ఉడికించిన చామదుంపల్ని ఆ పైన తోలు తీసేసుకుని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పక్కన పెట్టుకున్న చామదుంపలు. ఇప్పుడు ఇది పెద్ద దుంపలు కొన్ని పెద్దగా ఉంటాయి. వాటిని ఇలాగా కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో అలా కట్ చేసుకోండి. చాలామంది చామదుంపలు అంటే జిగురుగా ఉంటాయని ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమీ జిగురు ఉండదండి. ఇవి తినడం వల్ల మనకి మోకాళ్ళు అరిగిపోతాయి చూసారా, అలాంటి వాళ్ళకి జిగురు కూడా పడుతుంది అని నేను విన్నాను. అట్లాగా ఒక 10 నిమిషాలు దుంపలు వేసుకుని వేయించండి. ఉల్లిపాయలు వేగిపోతే ఉడికించిన చామదుంపలు ఈజీగా అయిపోద్ది కర్రీ. ఇప్పుడు సరిపడినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకోండి. ఇట్లా పోసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము, అది వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇదేనండి, ఒక పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోండి. కూర రెడీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం చిటికెడు షుగర్ వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం లిటిల్ బిట్ షుగర్ వాడండి. చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.